చొల్లంగి అమావాస్య పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పేర్కొన్నారు. కాకినాడ పట్టణానికి అతి చేరువలో కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామంలో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూలైన్లతో పాటు ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నామని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. అలాగే తుల్యభాగా డ్రైన్లో స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు స్నానఘట్టం రేవుతో పాటు సవర్లను ఏర్పాటు చేశారు. ఈ పనులను ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ సలాది శ్రీనివాస్, సచివాలయం డిప్యూటీ ఎంపీడీఓ కర్రి శ్రీనివాస్, తహసీల్దార్ దుర్గాప్రసాద్ స్నానఘట్ట రేవును పరిశీలించి పలు సలహాలు సూచనలు అందించారు. చొల్లంగి అమావాస్య రోజున పవిత్ర స్నానాలు ఆచరించి దైవదర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు డివికే శాస్త్రి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆదివారం 18వ తేదీ తెల్లవారుజామున నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని గమనించి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 60,000కు పైగా భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగిందని అన్నారు. సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి అని చెప్పి తహసీల్దార్ గారు, మండల డిప్యూటీ ఎండీ గారు, మండల జిఎస్ఎస్ ఆఫీసర్ గారు, మన పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా వచ్చి ఉన్నారు. అందరికీ కూడా విధులు అన్ని చోట్ల కూడా కేటాయించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా రాకుండా అన్ని కార్యక్రమాలు, అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ తీర్థానికి రాజకీయంగా మన పొలిటికల్ ఎమ్మెల్యే గారు కానీ, గౌరవ శాసనసభ్యుల వారు కానీ, పార్లమెంట్ మెంబర్స్ కానీ అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరికి కూడా స్నానాలకి ఆడవాళ్ళు స్నానం మార్చుకోవడానికి కూడా, బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్ కట్టడం జరిగింది. ఇక్కడ స్నానం చేయడానికి కూడా వీలుగా ఉండేలా కొంతమంది ఇక్కడ స్నానం చేయడానికి కొంత షవర్ బాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశానుసారము షవర్ బాత్లో కూడా కొంతమంది స్నానం చేయడానికి భయపడేవాళ్ళు ఇక్కడ కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలెన్స్ అన్ని కూడా పద్ధతిగా ఏర్పాటు చేస్తున్నాము. మన రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ మొత్తం అందరూ అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేద్దామని కోరుకుంటున్నాం. దీనికి సుమారు 50,000 నుంచి 1,00,000 వరకు జనాలు వస్తారనే అంచనా ఉంది. దీనికి అన్ని ఏర్పాట్లు మన ఎండిఓ గారు కానీ, మన సిబ్బంది అంతా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ పరంగా కూడా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీనికి శానిటేషన్ గురించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకి మెయిన్ ఇక్కడ మనం ఉన్న స్నానాల ఘట్టం దగ్గర స్నానాల గురించి కొత్తగా షవర్స్ ఏర్పాటు చేశారు. నీరు తక్కువగా ఉన్న సమయంలో కూడా ఈ షవర్స్ వాడుకుని మొత్తం అందరూ స్నానాలు చేయడానికి అవకాశం ఉన్నది. తర్వాత మనకి డ్రెస్సింగ్ రూమ్స్ అంటే బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ చొల్లంగి అమావాస్యని ఏ ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్ కండిషన్లో అన్నీ ముగిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తారు. పుష్యమోహన అమావాస్య ఆదివారం భక్తులు అందరూ కూడా ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి కూడా వచ్చి అమావాస్య ఆదివారం కాబట్టి ఇక్కడ తులియ భాగంలో స్నానం చేసి పెద్దలకి పితృతర్పణాలు సమర్పించుకుని మోక్షం పొందుతారని కూడా పెద్దలు పండితులు చెప్పడం జరుగుతుంది. వచ్చే వేలాది మంది వచ్చే భక్తులు సుమారు 70-80 వేల మంది భక్తులు ఈ చొల్లంగి అమావాస్య తీర్థానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి, వేరే జిల్లాల నుంచి కూడా విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే ఆచారం ఉంది. స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని విధాల క్యూలైన్స్ ఏర్పాటు చేసాం, తొక్కిసలాట జరగకుండా. ఈ క్యూలైన్స్ ఏర్పాటులో భాగంగా వచ్చే భక్తులకు మంచినీళ్ళ సదుపాయము, పిల్లలకు పాలు, పెద్దలకు మజ్జిగ అన్ని ఏర్పాట్లు చేసాం. వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదం పులిహార, లడ్డూ ప్రసాదం, మళ్ళీ పులిహార అమ్మకం, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా అవుతున్నాయి. వచ్చే భక్తులకి ఏ విధమైన ఎండ తగలకుండా తలవ పందిర్లు, టెంట్లు మొత్తం ఆలయం చుట్టూ టెంట్లు ఏర్పాటు చేస్తున్నామండి. వచ్చే భక్తులు ఎవరైనా విఐపీలు కానీ, సామాన్య భక్తులు కానీ అందరికీ మంచి విఐపీ దర్శనాలు కానీ అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసాం. శ్రీ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు అభినందనలు తెలియజేయచ్చు. వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రేమపూర్వకంగా దర్శనం చేయించి వివాదాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.